అందరికీ నమస్కారం అండి. రేపు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వర్ధంతి సందర్భంగా అన్నమాచార్యుల గురించి తెలుసుకుందాము. అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారు. పుట్టినప్పటి నుండే తిరుమలప్ప ప్రసాదం అని చెప్పందే ఉగ్గ కూడా తాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాడుతుంటేనే నిద్రించేవాడట. చిన్ననాటి నుండే ఆడిన మాటలెల్లో అమృత కావ్యంగా, పాడిన పాటలెల్లో పరమగానంగా అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెబుతారు. స్వామి ఆదేశంతో ఎన్నో కీర్తనలను రచించాడు. అన్నమయ్య సనాతన వేదాల్లోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చేసిన పద కవిత పితామహుడు. సుమారు 32,000కు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యులు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఖడ్గమైన నందకం అంశంతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రధాన నమ్మకం. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకాంశ సంభూతుడని భావన ఉన్నప్పటికీ పద కవితా పితామహుడని, సంకీర్తనాచార్యుడని, పంచమాగమ శౌర్యభౌముడని, ద్రవిడాగమ శౌర్యభౌముడని అన్నమయ్యకు ఎన్నో బిరుదులు, నామాలు ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తన సేవ, సంగీతం, సాహిత్యం, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడిన అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల సంకీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. అన్నమయ్య యోగ, వైరాగ్య, శృంగార సరిని మొత్తం 32 సంకీర్తనలు రచించాడని, రాగి రేకుల మీద రాయించారని, ఆ రేకులను తిరుమలలో సంకీర్తన భాండాగారంలో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభించాయని చెబుతారు. సంకీర్తన లక్ష్యం అనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాసాడని, మంజరి ద్విపదంలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించాడని, అతడు రచించడానికి చెప్పబడే 12 శతకాల్లో వెంకటేశ్వర శతకం ఒకటి. భగవంతుణ్ణి ధ్యానించే విషయంలో మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకోవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియపరిచాడు. పండితుడికి, పామరుడికి సమానంగా అర్థమయ్యే రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలతో ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రాశాడు. మానవులందరూ ఒక్కటే అని చాటి చెబుతూ బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొకటే అని గానం చేశాడాయన. చక్రవర్తి అయిన, నిరుపేద అయిన నిద్రలో పొందే సుఖం ఒకటే అని, బ్రాహ్మణుడైన, దళితుడైన మట్టిలో కలిసేది ఒకచోటే అని అన్నమయ్య అంటాడు. ఎందుకింత వివక్షత, ఎందుకీ తారతమ్యాలు అని ప్రశ్నించేవాడు. నైతిక విలువలు పాటిస్తే ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు 5 శతాబ్దాల క్రితమే తెలియజేశాడు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏమీ లేదని, ఈ నిజాన్ని తెలుసుకుంటే నీకు సంతోషం కలిగిస్తుందని, ప్రతి విషయం ఎంత భయంకరమైనదో గుర్తించగలుగుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైనదని, ఒక ఆకులాగా పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రబోధిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్థపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ దైవ చింతనలోనే కాలం గడపాలని సందేశం ఇస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజమని ఆయన అంటాడు. ప్రస్తుత పరిస్థితిలో అన్నమయ్య పద కవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామికే అన్నమయ్య అంకితం ఇచ్చాడు. నరసింహుడి మీద, రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు. అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘిక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు ఇలా అనేక గీతాలు ఆయన రచించాడు. ప్రముఖ కవి పండితులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మాటల్లో అన్నమయ్య రచనలు ఒక
సారసత్వ క్షీర సముద్రమని కావ్యములు ధర్మమైన భావార్జనంలో శైలిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాయిద్యంలో మరొకటి లేదని, అలిమేలు మంగ శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ గొప్ప భక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, వేదాంతం అత్యంత మనోహరంగా వినసంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటల్లో ఆధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి సత్యాన్ని, జీవాత్మ పరమాత్మల తదాత్మాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణు తత్వాన్ని కీర్తించాడు. దక్షిణ పదంలో భజన సంప్రదాయాన్ని అన్నమయ్యే ఆద్యుడు. ఇలా ఎంతో విశిష్టమైన ఈ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా పరమ విష్ణు భక్తుడైన శ్రీ అన్నమాచార్యుల గురించి అందరూ ఒకసారి తలుచుకొని నమస్కరిద్దాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.